పావ్ భాజీ చేసేటప్పుడు చాలా మంది చేసే ఒక్క తప్పు ఏంటంటే వేగించే వెన్నను చాలా తక్కువగా వాడతారు. అదే మీరు ముంబై స్ట్రీట్ వెండర్ల దగ్గర తింటే ఆ రుచి ఎందుకు వేరేగా ఉంటుందంటే వాళ్ళు ఒక రహస్యం పాటిస్తారు. అది మీకు ఇప్పుడు చెప్తాను. ముంబై వెండర్లు తవా మీద పావ్ భాజీ చేసేటప్పుడు పావ్ కిలోకి కనీసం 200 గ్రాముల అమూల్ వెన్న వాడతారు. ఇంట్లో మనం 50 గ్రాములు వేస్తే చాలు అనుకుంటాం. కానీ అదే తేడా. వెన్న తక్కువగా వేస్తే భాజీ డ్రైగా అవుతుంది. ఆ క్రీమీ టెక్స్చర్ రాదు. ఇప్పుడు సీక్రెట్ టెక్నిక్ చెప్తాను. ముందు ఒక భారీ అడుగున్న కడాయి తీసుకోండి. మీడియం మంట మీద వేడి చేయండి. 3 టేబుల్ స్పూన్లు అమూల్ వెన్న వేయండి. వెన్న కరిగిన వెంటనే 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. 30 సెకన్లలో జీలకర్ర గోధుమ రంగుకు వస్తుంది. పాప్ శబ్దం వస్తుంది. అప్పుడే తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేయండి. ఉల్లి ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు సుమారు 4 నిమిషాలు వేయించాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 2 నిమిషాలు వేయించాలి, రా స్మెల్ పోయే వరకు. ఇప్పుడు 2 పెద్ద టమాటాలు వేయండి. వాటిని మెత్తగా నలిగే వరకు 5 నిమిషాలు వేయించాలి. టమాటా నుండి నూనె పక్కకు వెరవడం కనపడితే అదే సరైన సమయం. ఇప్పుడు అసలు రహస్యం. పావ్ భాజీ మసాలా 2 టీ స్పూన్లు, కాశ్మీరీ ఎర్రమిర్చి పొడి 1 టీ స్పూన్, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఈ స్పెషల్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెన్న మళ్లీ వేయండి. మసాలాలను వెన్నలో 2 నిమిషాలు వేయించాలి. వెన్నలో మసాలాలు వేయించడం వల్ల వాటి ఫ్లేవర్ బాగా వస్తుంది. నేరుగా నీళ్లలో వేస్తే ఆ రుచి రాదు. తర్వాత ముందే వేయించి మెత్తగా చేసిన ఆలుగడ్డలు 3, క్యారెట్ 1, కాలీఫ్లవర్ 100 గ్రాములు అన్నీ కలిపి మసాలాతో బాగా మిక్స్ చేయండి. ఒక మాషర్తో బాగా నలపాలి. గడ్డలు లేకుండా స్మూత్గా చేయాలి. ఇప్పుడు కప్పెడు నీళ్లు వేసి 10 నిమిషాలు మూత పెట్టి వండాలి. చివరలో తాజా కొత్తిమీర వేయండి. 1 లైమ్ రసం పిండండి. పావ్ వేయించేటప్పుడు తవా మీద వెన్న వేసి పావ్ని ప్రెస్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 నిమిషాలు వేయించాలి. ఆ వాసన వస్తే మీరు సరిగ్గా చేశారని అర్థం. ఇలా చేస్తే మీ భాజీకి ముంబై స్ట్రీట్ టేస్ట్ వస్తుంది. అది తిన్నవాళ్లు మళ్లీ అడుగుతారు. మీరు ఇంట్లో ఈ డిష్ ట్రై చేశారా? చేశారంటే కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకా ఇలాంటి రెస్టారెంట్ కుకింగ్ సీక్రెట్స్ కోసం ఫాలో చేయండి.